మనకున్న జ్ఞానం ఒక గొప్ప ఔషధం లాంటిది. అదే మనం ఎప్పుడు ఓపికగా ఉన్నామనుకోండి, అదే మనకు ఒక పెద్ద ఆయుధం లాంటిది. ఎప్పుడు నిజాయితీగా ఉంటే అదే మనకు పెద్ద రక్షణ కవచం. నవ్వుతూ నలుగురితో హాయిగా ఉన్నామనుకోండి, నవ్వు అనేది ఒక పెద్ద ఔషధం. ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ మరక్ చేస్తున్నాం. మటన్ మరక్ అంటే ఏదో కాదు, యాక్చువల్గా మటన్ సూప్. దాన్ని ఎక్కువగా మనం ట్రెడిషనల్గా ఇప్పుడు హైదరాబాద్ ట్రెడిషనల్ మ్యారేజెస్ ఏవైతే ముస్లిం మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయో దాంట్లో ముందుగా సర్వ్ చేస్తారు. అదే రెసిపీని యాక్చువల్గా ఇంట్లో చేయడానికి ఒక పెద్ద టఫ్ రెసిపీ అనుకొని అమ్మో దీన్ని మనం చేయలేమని అనుకుంటారు. అదే రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో మీకోసం ఒక సులువైన మార్గంలో చేసి చూపిస్తాం. పదండి. మటన్ మరక్ ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఈ రెసిపీ గురించి వింటూ ఉంటాం. చాలా టేస్టీ రెసిపీ కూడా, చేయడం కూడా అంతే తేలిక. ఇదే రెసిపీని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపిస్తున్నాం. ఆల్రెడీ బౌల్ వేడైపోయింది. దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యితో పాటు మంచి నూనె కూడా యాడ్ చేద్దాం. నూనెతో పాటు నెయ్యి కూడా వేడై రెడీగా ఉంది. దీంట్లోనే మనం కొన్ని మసాలాలు యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్టా, షాజీరా, తోక మిరియాలు ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేద్దాం. మసాలాలతో పాటు దీంట్లోనే మనం ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగుతున్నప్పుడే, కొంచెం కలర్ మారిన వెంటనే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా పొడి కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు అన్ని మసాలాలతోటి నేతిలో చక్కగా వేగాక దీంట్లోనే మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. మటన్ నేతిలో మరియు అన్ని మసాలాల్లో ఆనియన్స్తో పాటు ఒక 10 నిమిషాలు ఉడికాక దీంట్లోనే మనం
కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేద్దాం. మాంసం అన్ని మసాలాల్లో చక్కగా ఉడికాక దీంట్లోనే మనం ఇందాక ప్రిపేర్ చేసిన పేస్ట్ యాడ్ చేద్దాం. బాదాం, పిస్తా, కాజు, ఇంకా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అన్ని పేస్ట్లు యాడ్ చేశాక ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికాక దీంట్లోనే మనం తీసుకున్న మీట్కి తగినంతగా దాని లెక్క ప్రకారం దీంట్లో మంచినీళ్ళు యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు, దీంతోపాటు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, ఉప్పు కూడా యాడ్ చేశాక ఒక 40 నిమిషాల పాటు మంట మీద ఇలాగే మరిగిద్దాం. దాని తర్వాత ఏదైతే సూప్ ఉందో మటన్ సూప్, మటన్ మరగ్, అది మీకు చూపిస్తాం. మూత తీయగానే నిజంగానే ఒక అద్భుతమైన స్మెల్, చాలా అద్భుతంగా కూడా అయింది. మటన్ మరగ్, మటన్ సూప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా అయింది. దీన్ని కనుక మనం రోటీతో పాటు తింటే సీరియస్గా చాలా బాగుంటుంది. అయితే దారిలో మనం రోటీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చేయడానికి కుదరక నాన్తో పాటు నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరుతాం.
మటన్ మరక్ నిజంగా మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. నమస్తే.